ఒకసారి బక్క జెడ్సన్ గారు ఉన్నారు. బక్క జెడ్సన్ అన్నతో కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అన్నయ్య గుడ్ మార్నింగ్ అన్నయ్య. నేను లైవ్‌లో నుంచి మాట్లాడుతున్నా. బ్రదర్ గుడ్ మార్నింగ్. అన్న ఏం లేదు, ఈరోజు తెలంగాణలో సెప్టెంబర్ 17 మనం విమోచనం అందామా, విద్రోహం అందామా, విలీనం అందామా? ఇది తెలంగాణలో రాజకీయ పార్టీలు తమ అవసరాల కోసం ఒక ఎజెండాను చేస్తున్నాయి. మీ వాదన ఏంది? తెలంగాణ ప్రాంత బిడ్డలకు రియాలిటీ చెప్పండి ప్లీజ్. బ్రదర్ తెలంగాణ వచ్చిన ఆవిర్భావ దినోత్సవం ఒక్కటి తప్ప తక్కిన ఏం అవసరం లేదు. యాక్చువల్ గా తెలంగాణ కోసం 1200 మంది చనిపోయిందో తెలంగాణ తెచ్చుకున్నాం. అది రాజకీయ లబ్ధి కోసము, మీ రాజకీయ పునర్నిర్మాణం కోసము, పార్టీల పునర్నిర్మాణం కోసము కాదు. కానీ ఈ రోజు తెలంగాణ పునర్నిర్మాణం కోసం మీరేం చేస్తున్నారు? మీ వాదన ఏంటి? అది చెప్పాలి. మీరు సెంటిమెంట్ ఎందుకు రాబోయ్? ఈ సెంటిమెంట్ల మంది ఆల్రెడీ 1200 మంది చచ్చిపోయారు. ఎంతో మంది ఈ రోజు వాళ్ళ జీవితాలు త్యాగాలు ఇలాంటి కూడా వాళ్ళు కోలుకోలేని పరిస్థితుల్లో ఇలాంటి కూడా ఉద్యమకారులు అట్నే ఉన్నారు. అవును, వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ 69కి వెళ్ళి మొదలు పెట్టి ఇవాళ దాకా బాధితులు అట్నే ఉన్నారు. వాళ్ళ జీవితాలలో కానీ వాళ్ళ పరిస్థితులలో మార్పు లేదు. నువ్వు మార్పు ఏం చేస్తావు? అది చెప్పరాదు. నువ్వు బీజేపీ విమోచన దినం అని అంటాడు వాళ్ళ బతుకుదేరు కోసం. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన దినోత్సవం అంటారు. ఏ విధంగా ప్రజాపాలన దినోత్సవం అవుతుంది? టీఆర్ఎస్ మరి ఇంకో స్లోగన్ తీసుకుంటారు. కానీ ఏ స్లోగన్ అయినా కానీ ఈ రోజు ఒక రోజు కాదు కదా. ప్రజాపాలన అనేది రోజు కనబడాలి కదా. నాకు రోజు ఎలా కనబడుతుంది? వారానికి 2 రోజులు కనబడుతుంది అన్నావు. వారానికి 2 రోజులు ముఖ్యమంత్రి అవైలబుల్ ఉన్నారు. ఫస్ట్ ముఖ్యమంత్రి తీసుకున్నారు, కలిసిండు. రెండోసారి మంత్రులు, మూడోసారి ఐఏఎస్ ఆఫీసర్ ఇవాళ చెప్పడానికి ఇచ్చే కాడికి వచ్చింది. అవును, ప్రజాపాలన, ప్రజాభవన్ల ప్రజాపాలన, ప్రజల పాలకులు ఎవరు కూడా అందుబాటులో ఉండరు. ఇలాంటి ముఖ్యమంత్రిని కామన్ మ్యాన్ ఎన్నిసార్లు కలిసిండు? మన వరదలతో ఒక రోజు పోయిన ఫోటోలు దిగి వచ్చింది. ప్రజాపాలన అంటే అది నువ్వు ఆయన కూర్చోవాలే. ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి అన్నట్టు ఆయన ఖమ్మం వరంగల్ మధ్యలో కూర్చొని మొత్తం కంప్లీట్ గా సెట్ అయ్యేదాకా అలా ఉండి బయటికి రావాలి. నువ్వు పోతివి, రెవెన్యూ మంత్రి పోతివి, బట్టే వాళ్ళ కొడుకు బర్త్డే చేసుకుంటున్న బిజీ ఉంటే ఏడున్నది ప్రజాపాలన? కాబట్టి ప్రజలు రాజకీయ పార్టీలు మీరు ఈ దినోత్సవాల సెంటిమెంట్ రేపు బంద్ చేయండి, దుకాణాలు బంద్ చేయండి. మీరు పబ్లిక్ అంటే అవలగాని ఇప్పుడు ఎవ్వరు లేరు. అదే సెంటిమెంట్లతో ఓట్లేనికి దాంతో నోట్లేనికి లేదు. ఈ రోజు మీరు రిజల్ గా మీరు ప్రజలకు మంచి చేయాలనుకుంటే మీరు తెలంగాణకు విభజన హామీల చట్టంలో 2 హామీలు ఉంది. ప్రధానంగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ. ఏమైంది అది కోచ్ ఫ్యాక్టరీ? ఈ రోజు వ్యాగన్ షెడ్ కడుతుండ్రు అక్కడ. కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పి వ్యాగన్ షెడ్ ఎందుకు కడతారు మీరు? ఓవరాల్ ఒకటి పెట్టిండ్రు, ఇంకోటి. దాని వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి? అది మాట్లాడాలి మీరు. పార్లమెంట్ పై మనం వదిలిపెట్టింది దీని మీద. తెలంగాణ పునర్నిర్మాణ దినోత్సవాన్ని పెట్టండి. ఇవాళ సక్సెస్ కాలే. 2014 తెలంగాణ ఏర్పడితే ఇవాటి వరకు ఎక్కడ వేసిన గుంపలు అక్కడనే ఉన్నది. అవును, ఉద్యోగం 2 లక్షల ఇంటికో ఉద్యోగం ఆ రోజు అన్నారు, ఈ రోజు వరకు నెరవేరలే. దళితులకు భూమి లేని వాళ్ళ 3 ఎకరాల భూమి అన్నారు, ఆ రోజుకి మొదలైతే ఈ రోజు వరకు నెరవేరలే. మీరు ఇంద్రమ్మ ఇండ్లు ఆ రోజుకెళ్ళి ఇయాటి వరకు ఇయ్యలే. ఏమున్నది? ఇయాటి వరకు అది కొనసాగుతుంది కదా. ఇంకా ఆంధ్ర పాలకులు క్వశ్చన్ పేపర్లు అమ్ముకోలే. ఇవాళ వరకు పేపర్లు అమ్ముడు పోతూనే ఉన్నాయి. నిన్న రాయ కూడా నిన్న జెంకో ఎగ్జామ్ పేపర్ వరకు కూడా జెంకో మొన్న మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా వాళ్ళు బాజాప్తా ఈ లిస్ట్ ఇచ్చిండ్రు. మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా డైరెక్ట్ సెలక్షన్ చేసి పడేసింది. అవునవును. అంటే ఇన్ని విధాల సమస్యలు ఇవాళ కూడా నిరుద్యోగులు రోడ్ల పైనే ఉంటుండ్రు. మాకు నౌకర్లు వస్తాయన్నారు. అందుకే ఎక్కడైంది? 2014 ఇవాళ వరకు తెలంగాణ తేడా మారింది. అవును. కాబట్టి ఇది లంపెన్ ప్రోగ్రాంలు పనిచేయాలి. ఈ రోజు మీరు చేయాల్సిన ప్రోగ్రామ్స్ ఏంటంటే నిజంగా తెలంగాణలో ఈ రోజు ఏ విధంగా బాధలు పడుతున్నారో తెలంగాణ మన ఆత్మగౌరవం, మన మంత్రి, మన ముఖ్యమంత్రులు, మన రాష్ట్రం, మన పాలన, మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు అన్నాం. దీనిపైన మీరు ఇది చేయండి భయ్. దీనిపైన మీరు మాట్లాడండి. ఇయాటికి బ్రదర్ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇయాటి కూడా లబ్ధిదారులు ఆంధ్ర పాలకులే లబ్ధి పొందుతుండ్రు. ఆంధ్ర పత్రికలే లబ్ధి పొందుతుండ్రు. ఆంధ్ర బిల్డర్లే లబ్ధి పొందుతుండ్రు. ఆంధ్ర వ్యాపారస్తులే లబ్ధి పొందుతుండ్రు. మేయాద్రి సారెడ్డి మొదలు పెట్టి ఈ రోజు రామోజీరావు దాకా వాళ్ళే లబ్ధిదారులు. కాబట్టి ఇయాటికి తెలంగాణ ఎవరి చేతులు ఉందంటే వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. ఇవాళ గాంధీ వీళ్ళ మధ్యలో ఒక ఎమ్మెల్యే వీళ్ళ మధ్యలో ఫైటింగ్ రాదు.
ఎవరి మాట ఎట్లున్నారు గమనిస్తున్నాం కదా మనం మన ప్రజలు. మరి ఏమున్నా చెప్పు మన చేతిలో. కాబట్టి మనం చెప్పుకోనే దినోత్సవాలు జరుపుకోని ఇవి తప్ప అసలు ఇవాళ మన పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉన్నది, అందులో సందేహమే లేదు. అరే ఒక్క నాయకుడు కూడా అరే విభజన హామీ చట్టం ఏమైపోయింది, దాన్ని దాని గురించి మనకి ఏమేమో రాయితీలు ఇచ్చిన వాటి గురించి ఎవరు మాట్లాడే. అవును, దాదాపు 2 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేది బ్రదర్. అది పెడితే ఇవాళ మన ఉక్కు ఫ్యాక్టరీ అంటే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ. అవును, దీని గురించి ఎన్నో మాట్లాడారు. 10 ఏళ్ళ 2014 పోతే ఇవాళ 10 ఏళ్ళు అయిపోయాయి, 11 సంవత్సరాలకు వచ్చేది. ఏడ నడుస్తుంది చర్చ, ఎక్కడ మాట్లాడుతుండ్రు? ఇంకా విద్రోహ దినము, ప్రజాపాలన దినము, ఇంకేదో విమోచన దినము, వీళ్ళందరికి దినాలు పెట్టాలి. ఈ పేర్లు పెట్టేటోళ్ళకి ఈ దినం ఆ దినం అనేటువంటి వాళ్ళకి దినాలు పెట్టాలి. అలా గడిచిన కాలం ఓకే బ్రదర్, ప్రస్తుతం మన వర్తమానంలో మన పరిస్థితి ఎట్లున్నది అది మాట్లాడేవాడు. అవును, ఇప్పుడు విమోచన దినం అనేటోళ్ళు ఖమ్మంలో తుఫాన్లు వచ్చింది. మరి ఏ బండి సంజయ్ ఏ కిషన్ రెడ్డి మరి తుపాకీ పట్టుకొని పోయింది అక్కడ వాళ్ళ సాయం చేయడానికి. అవును, ఎన్ని కింటాల బియ్యం పంచిందాల వీళ్ళు పోయి. అవునన్నా, మంత్రులు పోయేసి ఫోటోలు దిగితీరు వస్తుంది కాన్వాయ్ తీసుకుపోయి. మరి కేంద్ర సర్కారు ఉన్న వాళ్ళు పోయిండ్రు వచ్చిండ్రు. అక్కడెక్కడో మంత్రి ఆయన వచ్చిండ్రు, పైన హెలికాప్టర్లు తిరిగిండు పోయిండ్రు. పృథ్వీరాజ్ చౌహాన్ అవును, ఏది మధ్యప్రదేశ్ ఆయన. అవును, మరి భూమి మీద తిరిగేటోళ్ళు పోరా భూమి మీదకి, అంత గాలిలేనా? కాబట్టి బ్రదర్ ఈ దినోత్సవాల పబ్లిక్ ఎవ్వరు కూడా ఎంగేజ్ చేసే పరిస్థితుల్లో లేరు. ఇవాళ రాజకీయ నాయకులను అవగాహన చూస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఇంత కూడా మేమంటే శ్రద్ధ లేదు, ఇంత కూడా మేమంటే మా బతుకు అంటే మేమన్నా కానీ విలువ లేదు మాకు. కాబట్టి ఏమున్నా బాధాకరమైన విషయాలు ఇలా జరుగుతున్నాయి. రజిత్ భాయ్, థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, అది బక్క జడ్సన్ గారి వాదన.